హాయ్, నేను మీ డాక్టర్ ప్రతిమ, క్లినికల్ హెడ్ అండ్ ఫర్టిలిటీ కన్సల్టెంట్ అట్ కోమలి ఫర్టిలిటీ సెంటర్ ఒంగోల్. ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ సెలెక్షన్ ఆఫ్ అన్ ఐవీఎఫ్ సెంటర్, దట్ ఈస్ ఫర్టిలిటీ సెంటర్. సో ఇప్పుడు నాకు కామన్గా ఈ మధ్య రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ పిల్లలు లేకపోతే ఇన్ఫర్టిలిటీకి ఎక్కడ చూపించుకోవాలి అని అడుగుతున్నారు. సో ఫర్ దోస్ పీపుల్ దిస్ వీడియో ఐ వాంట్ టు షేర్. సో 5 points ఐ వాంట్ యూ పీపుల్ టు రిమెంబర్. ఏదైనా ఫర్టిలిటీ సెంటర్కి వెళ్ళాలంటే ఫస్ట్ పాయింట్, సో హూ ఈజ్ ఎ డాక్టర్ దర్. డాక్టర్కి వాట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద డాక్టర్, వెదర్ ద డాక్టర్ హ్యాస్ ఎనీ ఫర్టిలిటీ ఫెలోషిప్ ఉందా లేదా. అట్ ద సేమ్ టైం డాక్టర్ ఏం టెస్ట్ ప్రిస్క్రైబ్ చేస్తున్నారు, ఆ టెస్ట్ దేనికోసం ప్రిస్క్రైబ్ చేస్తున్నారని మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. సెకండ్ పాయింట్, whether the fertility center has advanced facilities like ICSI, endometrial receptivity assay, ప్రీ-ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అంటే ఎంబ్రియో బయోప్సీ. ఏదైనా రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ ఉన్న వాళ్ళకి లేదా ప్రయర్ బేబీస్ జన్యుపరమైన లోపాలతో పుట్టిన వాళ్ళకి చేసే ఎంబ్రియో బయోప్సీనే ప్రీ-ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అంటాం. అండ్ లేజర్ అసిస్టెడ్ హ్యాచింగ్, ఇలాంటి ఫెసిలిటీస్ ఏమన్నా ఉన్నాయా. అండ్ థర్డ్ థింగ్ is whether the center has facilities like hysteroscopy and laparoscopy. Basic fertility procedures కొన్ని ఉంటాయి, లైక్ హిస్ట్రోస్కోపీ, సెప్టల్ రిసెక్షన్ అని, డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ అని, అండ్ లాప్రోస్కోపిక్ మయోమెక్టమ్ అని. వెదర్ ద సెంటర్ ఈజ్ ఎక్విప్డ్ టు డూ విత్ ఆల్ దీస్ టెక్నిక్స్ అని థర్డ్ పాయింట్. అండ్ ఫోర్త్ పాయింట్ అంటే వాట్ ఈస్ ద సక్సెస్ రేట్స్ ఇన్ ద సెంటర్. డిపెండ్స్ ఆన్ మెయిన్లీ ఆల్మోస్ట్ 70-80% డిపెండ్స్ ఆన్ ద ల్యాబ్ కండిషన్స్. ఈ ల్యాబ్ కండిషన్స్ అలాంగ్ విత్ ఎంబ్రియాలజిస్ట్ టెక్నిక్. సో అక్కడ ఎంబ్రియాలజిస్ట్ ఎవరు, వాట్ ఈస్ ద ఫర్టిలైజేషన్ రేట్స్ ఏంటి, అండ్ డే 3 ఎంబ్రియో అండ్ డే 5 ఎంబ్రియో ఫార్మేషన్ రేట్స్, లైక్ బ్లాస్టోసిస్ట్ ఫార్మేషన్ రేట్ ఏంటి అనే దాని మీద మన ఫర్టిలిటీ సెంటర్ సక్సెస్ రేట్ అనేది డిపెండ్ అవుతుంది. ఈ పైన చెప్పిన పాయింట్స్ అన్ని చూసి యూ సెలెక్ట్ యువర్ ఫర్టిలిటీ సెంటర్ అండ్ గెట్ యువర్ బేబీ సూన్. థ్యాంక్ యూ.